భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించబడని త్యాగాలెన్నో ఉన్నాయి. కాల గర్భంలో కలిసిపోయిన మహనీయులెందరో ఉన్నారు. కానీ కొన్ని పేర్లు మాత్రం కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి ఓ అద్భుతమైన చరిత్రకు, నిలువెత్తు త్యాగానికి చిరునామాగా నిలిచిన దర్పంగా మహారాణి రాజే కామసుందరీదేవి ఇక లేరు. సుమారు 93 వసంతాల నిండు జీవితాన్ని గడిపిన ఆమె అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఆమె మరణం కేవలం ఒక రాజవంశానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు, ఇది దేశభక్తికి, ఔదార్యానికి, నిస్వార్థ సేవకు వాటిల్లిన తీరని లోటుగా చెబుతున్నారు చరిత్రకారులు. నేటి సమాజంలో దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నించే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. కానీ నేను నా మాతృభూమికి ఏమిచ్చాను అని ఎవరు అనుకోరు. కానీ తన అంతరాత్మను ప్రశ్నించుకొని దేశం కోసం సర్వస్వం దారపోశారు రాణి కామసుందరీదేవి. నేడు ఆమె మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆమె చేసిన త్యాగం హిమాలయాలంత ఎత్తులో నిలిచి మనకు ఎప్పుడూ ప్రేరణనిస్తూనే ఉంటుంది. ఆమె కేవలం ఒక రాణి మాత్రమే కాదు, కష్టకాలంలో దేశానికి అండగా నిలిచిన అపర అన్నపూర్ణ. మనం చరిత్ర పుస్తకాల్లో ఎందరో రాజుల గురించి, వారి రాజ్య విస్తరణ గురించి, వారు చేసిన యుద్ధాల గురించి చదువుకున్నాం కదా. కానీ దేశం ఆపదలో ఉన్నప్పుడు తమ ఆస్తిపాస్తులను గడ్డిపోచల్లా భావించి విసిరేసిన దాతల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అటువంటి వారిలో అగ్రగణ్యులు దర్భంగా మహారాణి. ఆమె మరణ వార్త విన్నప్పుడు చాలా మందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఆమె చేసిన పని తెలిస్తే మాత్రం ప్రతి భారతీయుడు గుండె బరువెక్కుతోంది. ఆ మాతృమూర్తికి తెలియకుండానే చేతులు జోడించి నమస్కరిస్తారు. దేశ రక్షణ కోసం ఏకంగా 600 కిలోల బంగారాన్ని తన ఖజానా నుండి తీసి మారు మాట్లాడకుండా ప్రభుత్వానికి అప్పగించిన ధైర్యశాలి ఆమె. సుమారు 600 కిలోల బంగారం అంటే ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు కదా. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నేటి రోజుల్లో తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం 1,40,000కు చేరుకుంది. బంగారం కోసం ప్రాణాలు తీసుకుంటున్న రోజులివి. అయితే రాచరికపు భోగ భాగ్యాల మధ్య పుట్టిన సామాన్యుల సంక్షేమమే ఊపిరిగా రాణి కామసుందరీదేవి బతికారు. ఆమె చేసిన దాన ధర్మాలు, ఆమె చూపిన దేశభక్తి నేటి తరానికి ఆదర్శంగా ఉంటుంది. ఒక రాణిగా సింహాసనం మీద కూర్చోవడం గొప్ప కాదు. దేశానికి కష్టం వచ్చినప్పుడు ఆ సింహాసనాన్ని పక్కన పెట్టి సామాన్యురాలుగా మారి దేశ రక్షణ కోసం నడుం బిగించడమే నిజమైన రాజసమని ఆమె నిరూపించారు. కాలచక్రం వెనక్కి తిప్పితే అది 1962వ సంవత్సరం. చైనాతో యుద్ధం జరుగుతున్న భయంకరమైన సమయం. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. మన సైన్యం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను, శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి తగిన వనరులు లేక సతమతమవుతున్నటువంటి సిచ్యువేషన్. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఉన్న మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దేశ రక్షణ కోసం ఆయుధాలు కొనాలన్నా, సైనికులకు కనీస అవసరాలు తీర్చాలన్నా ఖజానాలో ధనం కావాలి. అప్పుడు భారత ప్రభుత్వం దేశ ప్రజలను సాయం కోరింది. ఆ పిలుపు వినగానే దేశం నలుమూలల నుండి ఎంతో మంది స్పందించారు. కానీ అందరిలోకి ఒకే ఒక్క పేరు మాత్రం ఆనాటి చరిత్రలో మారుమ్రోగిపోయింది. అదే దర్భంగా రాజవంశం, మరి ముఖ్యంగా మహారాణి కామసుందరీదేవి. దేశం ఆపదలో ఉందని తెలియగానే ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంత ఆవేదనతో, ఎంత వేగంతో పరిగెత్తుతూ వస్తుందో ఆమె అలాగే ముందుకొచ్చారు. నా దేశం సురక్షితంగా లేకపోతే ఈ సంపద నాకెందుకు అని ఆమె భావించారు. ప్రభుత్వ అధికారులు అడగకముందే తన ఖజానా తలుపులు బార్లా తెరిచారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 కిలోల అచ్చమైన బంగారాన్ని దేశ రక్షణ నిధికి విరాళంగా ప్రకటించారు. అది ఒక సామ్రాజ్యపు వైభవం. కానీ ఆమెకు ఆ బంగారం కంటే భారతమాత పాదాలే విలువైనవిగా అనిపించాయి. ఈ వార్త విన్నప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే ప్రథమం. బహుశా అదే చివరిది కూడా కావచ్చేమో. ఆమె త్యాగం అక్కడితో ఆగిపోలేదు. యుద్ధ సమయంలో సైనికులను, ఆహారాన్ని, ఆయుధాలను తరలించడానికి రవాణా వ్యవస్థ ఎంత ముఖ్యమో మనకు తెలుసు కదా. ఆ సమయంలో కూడా రవాణా సౌకర్యాలు అంతగా లేవు. ఆ పరిస్థితిని గమనించిన మహారాణి తన దగ్గర ఉన్న అత్యంత విలువైన సొంత విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి కానుకగా ఇచ్చేశారట. నా విహారం కోసం విమానం అక్కర్లేదు, నా దేశ సైనికుల రక్షణ కోసం అది ఆయుధంగా మారాలి అని ఆమె భావించారట. ఆనాడు ఆమె ఇచ్చిన ఆ విమానం ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడడానికి, యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు చేర్చడానికి
ఎంతగానో ఉపయోగపడింది. ఆమె చేసిన ఈ పని సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. మా కోసం సర్వస్వం త్యాగం చేసే తల్లులు ఉన్న ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం అని సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పోరాడారు. నిజంగా ఆమె వందలాది కిలోల బంగారం మాత్రమే ఇవ్వలేదు, దేశానికి ఒక అభయాన్నిచ్చారు. మహారాణి కామసుందరి దేవి జీవితం కేవలం 1962 యుద్ధ విరాళానికే పరిమితం కాలేదు. ఆమె జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితమైంది. దర్భంగా రాజవంశం అంటేనే విద్యకు, కళలకు నెలవు. ఆ వంశ గౌరవాన్ని ఆమె చివరి శ్వాస వరకు కాపాడారు. బీహార్ రాష్ట్రంలోని మిథిలా ప్రాంత అభివృద్ధిలో ఆమె పాత్ర ఎనలేనిది. ఆమె భర్త మహారాజా కామేశ్వర్ సింగ్ గారు కూడా గొప్ప దాతే. ఆయన అడుగుజాడల్లో నడిచిన కామసుందరి దేవి తన జీవిత కాలంలో ఎన్నో విద్యా సంస్థలకు, దేవాలయాలకు, ఆసుపత్రులకు భారీ విరాళాలు అందించారు. నేటికి దర్భంగాలో ఉన్న కామేశ్వర్ సింగ్ దర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయం, లలిత నారాయణ మిథిలా విశ్వవిద్యాలయం వంటివి ఆ రాజవంశం నాటిన విత్తనాలేనని చెబుతూ ఉంటారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని ఆమె ఆనాడే బలంగా నమ్మారు. అందుకే పేద విద్యార్థులకు చదువు చెప్పించడం కోసం తన ఆస్తులను కూడా రాసిచ్చారు. రాచరికపు హోదా ఉన్నప్పటికీ ఆమె చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారికి అండగా నిలిచేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దయినా ఆమె ప్రజల గుండెల్లో మహారాణిగానే మిగిలిపోయారు. దానికి కారణం ఆమె ఆస్తి కాదు, ఆమె మనసు. సంపద అనేది దాచుకోవడానికి కాదు, నలుగురికి పంచడానికి అనే సిద్ధాంతాన్ని ఆమె ఆచరించి చూపారు. ఆమె స్థాపించిన ధార్మిక సంస్థలు, ట్రస్టులు నేటికి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కళలను, సంగీతాన్ని, సాహిత్యాన్ని పోషించడంలో కూడా ఆమె ఎప్పుడూ ముందుండేవారు. మిథిలా ప్రాంత సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడంలో ఆమె చేసిన కృషి మరువలేనిది. 93 ఏళ్ల వయసులో ఆమె అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఒక్క శకం ముగిసింది. కానీ ఆమె వేసిన బాటలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. నేటి యువత, సంపన్న వర్గాలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. సంపాదించడం గొప్ప కాదు, ఆ సంపాదన దేశానికి, సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో అన్నదే ముఖ్యం. దర్భంగా మహారాణి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ 1962లో ఆమె చూపిన ఆ దేశభక్తి, ఆ త్యాగ నిరతి, ఆ సేవా గుణం ఈ భరత జాతి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె స్ఫూర్తి మనందరిలో రగులుతూనే ఉండాలని దేశం మొత్తం కోరుకుంటోంది. చరిత్ర ఆమెకు కేవలం ఒక మహారాణిగా మాత్రమే కాదు, ఒక గొప్ప దేశభక్తురాలిగా ఎప్పటికీ గుర్తుంచుకుంటోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనుషులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మారవు. దర్భంగా మహారాణి కామసుందరి దేవి జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనం పీల్చుతున్న ఈ గాలి వెనుక ఆమె లాంటి ఎందరో త్యాగధనుల త్యాగాలున్నాయి. తన వృద్ధాప్య సమయంలోనూ సేవా నిరతిని మర్చిపోలేదు.